ఏం చేస్తున్నాను చెప్పండి? కాకరకాయలని ఏముందండి అంత హుషారుగా ఉత్సాహంగా చూపించేది. అసలు కాకరకాయతో చేసే రెసిపీస్ ఉంటాయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. జనరల్‌గా తినము తినము అన్న పిల్లలందరితో కూడా తినిపిస్తది ఈ రెసిపీ అయితే మాత్రం. అది ఫ్రై అంటారా? పచ్చడా? కర్రీయా? అన్నిటికీ అట్లాంటి అద్భుతమైన కాకరకాయ ఫ్రై పచ్చడి. సీరియస్లీ అదే పేరు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు అదే చెప్తాను అనమాట పిల్లలకి. అందుకని మీకు కూడా అదే చెప్తున్నాను. చాలా చాలా ఎక్స్క్లూజివ్ రెసిపీ. వెల్కమ్ టు మిస్ ఐలాస్ కిచెన్. సో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి అబ్బా అనుకోకండి, ఎందుకంటే అన్ని ఇంట్లోనే ఉండేవే. ఉప్పు, పసుపు, కారం, మినపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఇంగువ, బెల్లం, కొత్తిమీర, ఆయిల్, నిమ్మరసం, ఎండుమిర్చి. దట్స్ ఆల్ అండి. స్టార్ట్ చేద్దామా మరి? ఇదిగోండి కాకరకాయలు ఇలా కట్ చేసుకోండి, లేదంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. కటింగ్ మీ ఇష్టం. ముక్కలు ముక్కలు కట్ చేసుకోవచ్చు. మొత్తానికి ముక్క మీ నోటికి తగిలేటట్టు కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలు వద్దు అని చెప్పడం నా ఉద్దేశం. పెద్ద ముక్కలు, పొడుగైన ఏం లేదు, చక్రాలని ఏం లేదు. ఇవి చక్రాలు కట్ చేసిన నేను. దీనిలో కొన్ని వాటర్ పోస్తున్నాను. ఎన్ని అంటే కాకరకాయ అంటేనే మంచిది, ఉడకబెట్టి వాటర్ తీసేయటం అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇదిగోండి ఒక కప్పు 75 ml తీసుకున్నాను. ఇవి ఆవిరయ్యేదాకా ఉడికిస్తాను. అండ్ దీంట్లో ఉడికిచ్చేటప్పుడు బెల్లం వేసేస్తున్నాను. 2.5 teaspoons. బెల్లం ఏంటంటే లైట్గా వేసామా లేదా అన్నట్టు ఉండాలి. 3 teaspoons. అండ్ దెన్ ఒక్క 1/2 teaspoon ఉప్పు. దీన్ని స్టవ్ అంటించి పక్కకు పెట్టేస్తున్నాను. ఉడికిపోద్దా? జోకేసారా శైలజ గారు? మావారు అంటారు అట్లా. శైల నవ్వుతున్నాను, జోకేసావా అని. అంటే అది పేలలేదు అని అర్థం. ఫస్ట్ పోపు వేసేసుకుందాం, ఆ తర్వాత అది చల్లారుతుంది అనమాట. తాలింపుకి కొంచెమే వేసుకుంటున్నానండి ఆయిల్. ఒక 4-5 teaspoons. కొంచెమే అని చెప్పి 4-5 అంటే ఇది పచ్చడి లాంటి ఫ్రై కదండి, నిల్వ ఉండాలి కదండి, అంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదండి, అదన్నమాట. ఆల్రెడీ ఇంకొక ఆయిల్ ఫ్రై చేయడానికి అని చెప్పి సిమ్లో పెట్టా. చెప్తా దాని సంగతి కూడా ఎట్లా ఏంటి అని. పోపులోకి 5 ఇంగ్రీడియంట్స్. నూనె కాగింది. ఆవాలు ఒక 1/2 teaspoon, జీలకర్ర 3/4 teaspoon, వెల్లుల్లి నిండుగా కావలసినన్ని. అసలు ఈ వెల్లుల్లి కూడా చిదిపి తింటే అన్నంలో భలే ఉంటుంది. ఇందులోది వేగనివ్వండి. వెల్లుల్లిని బ్రౌన్ షేడ్లోకి రావాలి. ఎండుమిరపకాయ ముందే వేస్తే ఏమవుతుందంటే అండి, అది వేగే లోపల ఇది మాడిపోతుంది. కాబట్టి వెల్లుల్లి వేసినప్పుడు ఆ రెబ్బలు అలాగే ఉండాలనుకున్నప్పుడు కొంచెం ఆగాలి. అదే మీరు దంచేస్తే అవసరం లేదు, షేడ్ మారుతున్నాయి. ఒక 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ ఒక 1/2 teaspoon. ఇంతకీ కాకరకాయలు ఎన్ని? 300 grams అండి. మాకు ఇచ్చేటాయన మంచి ఆయన 1/2 kilo ఇమ్మంటే 600 ఇచ్చాడు. సో అందులో 300 ఆల్రెడీ పులుసుకి వాడేసాను. 300 ఈ పచ్చడి ఫ్రై చేద్దామని ఉంచాను. అందుకని 300 grams వచ్చింది. 1/2 kilo కాకుండా 1/2 kilo కాకుండా. ఈ వేడికి అయిపోద్దండి అది. నేను పక్కకు పెట్టేస్తున్నాను దీన్ని. సో కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నా నేను, మందమున్న తీసుకున్నా. సో దట్ నాకు ఇందులోంచి వచ్చే ఐరన్ నాకు చాలా అవసరం. ఇదిగోండి ఇట్లాంటివి వండినప్పుడు ఎక్కువ తక్కువ తినకుండా ఉండాలంటే మొన్న ఒక టిప్ చెప్పాను. దేంట్లో? రొయ్యల పులావ్లో అనుకుంటా. రొయ్యలు చికెన్ కీమా వేసి పులావ్ చేసాను, అదిరిపోయింది. ఇది ఇంకో టిప్. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి. చియా సీడ్స్, సబ్జా గింజలు. దాన్ని ఇట్లా కొంచెం కొంచెం అప్పుడప్పుడు తాగుతుంటే పొట్ట ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మనకి ఆకలి ఫీలింగ్ ఉంటుంది, క్రేవింగ్స్ ఉంటాయి, కానీ ఎక్కువ తినలేం. తాగండి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? అది ఆ పిసర మనం ముందే గ్రహించి ముందే బంద్ చేసి పక్కకు పెట్టాలి. అందుకే ఇదిగోండి ఎండు కొబ్బరి, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, చిప్ప చిన్నదండి, చిన్నది ఒకటి ఒత్తిగా వేసేసిన. ఫ్రై తాలూకా గ్రేవీ, కర్రీ అన్నాను కదా, కర్రీ తాలూకా గ్రేవీ ఇది. ఏంటి శైలజ సరిగ్గా చెప్పు, ఫ్రైయా, గ్రేవీయా, పచ్చడా? 3 కలిపితే ఇది కంప్లీట్ అయినాక మీరే అంటారు. కొబ్బరి చెక్కలో నూనె చూసారా ఎట్లా వస్తుందో? సో ఇది వేగుతుంటే వేడి కాకొచ్చిన తర్వాత ధనియాలండి ఒక 4 or 5 teaspoons వేసుకోవచ్చు, లేదా 1.5 tablespoon ధనియాలు వేయిస్తున్నాను. సేమ్ ధనియాలు ఎంత వేసామో అంతే క్వాంటిటీలో మినపప్పు వేయండి. నో శనగపప్పు, ఓన్లీ మినపప్పు. సేమ్ చక్కగా ఎర్రగా వేయించండి. కొంచెం కలర్ వచ్చాక ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను నేను. దీనికి కొంచెం ఆ వాసన కూడా రావాలి, వేగుతున్న స్మెల్ స్టార్ట్ అవుతుంది చూడండి. మొన్న మినప సున్నుండలు చేశాను, చాలా బాగున్నాయి. మినపప్పు వేగుతుంటే గుర్తొచ్చింది.
ఒకసారి చూడండి ఆ రెసిపీ. ఈజీ, పిల్లలకి చాలా 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 మంచిది. మినపప్పు ధనియాలు సగం వేగిన తర్వాత ఆవాలు ఒక 2 టీ స్పూన్స్, మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూన్, కరివేపాకు ఇవన్నీ వేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా అనుకోకపోతే మాడిపోతుంది అడుగున. ఒక సైడ్ మాడుతుంది, ఒక సైడ్ కాలో వేగవు. కాబట్టి కొంచెం ఓపిక. ఇది ఒక మంచి కారం కూడా అయిపోతుందండి. పొడి కారం పొడి చేస్తాను. ఇప్పుడు వాసన స్టార్ట్ అయిందండి. ఈ టైం మొత్తంలో మనకు కాకరకాయ ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇంకా అడుగు నీళ్ళు ఉన్నాయి, కొన్ని ఉడుకుతుంది మంచిగా. చాలా అండి, మంచిగా ధనియాలు మినపప్పు బాగా వేగినాయి, ఆవాలు, ఎండు కొబ్బరి, ఆల్రెడీ ఎండిన కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు. సో ఆ మాత్రం వేగినా చాలా మనకి. దీంట్లోకి ఉప్పు ఒక 1.5 టీ స్పూను, పసుపు ఒక 1/4 టీ స్పూను, కారం ఒక 3 టీ స్పూన్స్. అదే పచ్చడి అనుకోండి, ఇది కారం ఇంకా డబుల్ పడుతుంది, మినపప్పు వేయం. సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని వస్తాం. ఆయిల్ కాగింది ఆల్రెడీ. కాకరకాయల కోసం వెయిటింగ్. మనకి కాకరకాయ ఉడికిపోయిందని అర్థమైంది, కానీ నీళ్ళు ఉన్నాయి ఇంకా. అంటే హై పెట్టేయటమేనండి ఫ్లేమ్. హై పెట్టేస్తే మంచిగా అయిపోతుంది. పైగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇదిగోండి, బెల్లంతో ఉడికినాయి కదా, ఈ కలర్ వచ్చి బాగుంది కదా. నాకు కావాల్సింది కూడా అదే, ఎక్కువ వేగకుండానే వేగిన షేడ్ వచ్చేయాలి. జై బోలో బజరంగబలికి. పచ్చడి నిల్వ ఉండాలి అనుకునే వాళ్ళు ఆయిల్ మొత్తం ఉంచేసుకోవచ్చండి అందులో. కాకరకాయలో వద్దు, పొడి పొడిగా ఉండాలి, ఆయిల్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ డ్రైన్ చేసేయచ్చు. నాకు ఎట్లాగో ఆయిల్ ఇంక దేనికి యూజ్ చేయలేను నేను, బికాజ్ చేదు, తీపి అండ్ కలర్ వస్తుంది. ఏదన్నా కొంచెం ఇట్లా వాటర్లో మిగిలిన, ఒకవేళ మిగలదు ఇప్పుడు నేను మిగిలిన మనం పౌడర్లో కలిపేసేయచ్చు. మంచిగా బాయిల్ చేసిన వాటర్ అది. దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి, ఇది ఇంకా ఉడకాల్సిన అవసరం లేదండి, డీప్ ఫ్రై చేసేస్తున్నాం. దట్స్ ఆల్ అండి. మంచి కలర్ వచ్చింది. ఇవి ఎట్లుంటాయంటేనండి, మనం కొంచెం లైట్గా ఉప్పును బెల్లం వేసి ఉడకబెట్టాం కదా, లైట్గా బెల్లము కరకరలా కూడా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగోండి, స్టవ్ ఆఫ్ చేసి ఉంది. మన కాకరకాయలు ఇక్కడికి వచ్చినాయి. దీంట్లోకి మన పొడి తయారు చేసుకున్నాం కదా, దీన్ని వేసేస్తున్నాం. ఇదంతా మన గ్రేవీ కమ్ ఫ్రై పౌడర్. అండ్ మన దగ్గర ఇంకా ఏముంది, ఇంకొక ఆయుధం పోపు కుదురుగా ఒక పక్కన కూర్చుని అది కూడా వేసేసి, అవసరాన్ని బట్టి ఆయిల్ అందులోంచి మీరు ఇందులో కలుపుకోవచ్చు. నేనైతే నాకు అవసరం లేదు ఆయిల్. ఇప్పుడు వేసిన ఆయిల్ వల్ల మనకి ప్రతి ముక్క చుట్టూ కూడా ఈ గ్రేవీ అంతా కూడా పట్టినట్టు ఉంటుంది. ఒక్కొక్క 2-3 ముక్కలు మీరు ఇప్పుడు నేను అన్నం కలిపితే పరేషాన్ అవుతారు, అన్నం ఎట్లా కలిసింది అని. కొత్తిమీర నిల్వ ఉంచుకోవాలనుకునే వాళ్ళు కొత్తిమీరని కూడా పోపులో వేయండి. నాకు ఇది ఒక పూట కాదు, ఒక దెబ్బగా అయిపోద్ది మా ఇంట్లో. పిల్లలు ఎటన్నా వెళ్తుంటారు కదా, అప్పుడు చేసి ఇవ్వండి. ఇది అంటే ఊర్లో పనికొస్తుంది, వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. సీసాలో పెట్టేసి ఇవ్వండి, నిల్వ ఉంటుంది, భలే ఎంజాయ్ చేస్తారు. అమ్మ చేతి వంటని ఊరెళ్ళాక కూడా, ఏదైనా టూర్ వెళ్ళాక కూడా మర్చిపోకుండా తింటారు. పచ్చడిలాగా మీకు నూనె గారటం అట్లా ఏముండదు. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఒక్కసారి ఉప్పు చూసుకుందాము. ధనియాలు నలుగుతుంటే ఉంది కదా, చాలా బాగుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని కారం తక్కువ వేసిన. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి చెప్పండి, నిమ్మరసం. మండే, వెన్స్డే, ఫ్రైడే మన సైలాస్ కిచెన్ వీడియోస్ స్ట్రీమ్ అవుతాయి. ఆ రోజున కనుక మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలకి ప్రీమియర్ ఆన్ అవుతుంది. ప్రీమియర్లో పార్టిసిపేట్ చేసి వీడియోని లైక్ చేసి మీరు ఒక కామెంట్ పెట్టాలి, ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. ఆ పర్టికులర్ వీడియోకి 1000 లైక్స్ 500 కామెంట్స్ వస్తాయి కనుక అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో డ్రా తీసి ది బెస్ట్ పార్టిసిపెంట్ మాకు వస్తుంది అనమాట. ఈ అమ్మాయికి 100+ కామెంట్స్ ఉన్నాయి మన ఛానల్లో, పలానా వాళ్ళకి అని వస్తుంది. వాళ్ళకి మన సైలాస్ కిచెన్ కూర కారం ముక్కలకి, ప్రీమియం కారం ముక్కలకి పంపిస్తాను. సో మీరు చేయాల్సిందల్లా మండే, వెన్స్డే, ఫ్రైడే 2 o'clockకి సైలాస్ కిచెన్ రెసిపీ ప్రీమియర్ అటెండ్ అవ్వాలి. లైక్, కామెంట్, షేర్ చేయాలి. దట్స్ ఆల్. 1000 లైక్స్ 500 కామెంట్స్ వచ్చిన వీడియోకి ఎలిజిబిలిటీ వచ్చింది అన్నట్టు, ఏది గిఫ్ట్స్ అనౌన్స్ చేయడానికి. సో ఆ లైక్స్, కామెంట్స్ వచ్చేట్టు చూసుకునే బాధ్యత కూడా మీదే. డెఫినెట్గా నేను కూరకారం, ప్రీమియం మిర్చి ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క వాళ్ళకి పంపిస్తాను. 3 రోజుల్లో వారానికి 6గురికి వస్తుందండి ఫ్రీగా, ఇంతకంటేనా చూడండి. సో నిమ్మరసం మరీ ఎక్కువ కావద్దు, మరీ తక్కువ కావద్దండి. నేను
3 టీ స్పూన్స్ నిమ్మరసం వేసాను. మరీ పులుపు ఎక్కన్నా బాగోదండి. దట్స్ ఆల్, అయిపోయింది మన కర్రీ. ఇంకేంటి టేస్ట్ చేయడం ఏమైనా మిగిలింది, చేసేద్దాం పట్టండి. నేను ఇప్పుడే అన్నం తిన్నానండి, కానీ ఇది చూశాక మళ్ళీ ఎక్కువసేపు తినకుండా ఉండలేను. సో కొంచెం మీకోసం టేస్ట్ చేస్తాను. పేరు మీద తిండి నాకు. చూడండి ఎంత అన్నం కలుస్తుందో ఈ 4 కాకరకాయలు. అండ్ ఇట్లా మనం కాకరకాయ ముట్టుకుంటే కూడా ఫ్రై లాగా పచ్చడిలాగా గట్టిగా ఉండదు. ఇట్లా ఇదిగోండి మన వెల్లుల్లి కూడా ఇట్లా చిదిపి తినండి. ఇందులో ఎంత టేస్టీగా ఉంటుందోనండి. మాటలకి అర్థం కాని అపురూపమైన టేస్ట్ అంటారు దీన్ని. సూపర్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.